ఆస్టిన్ సాయిబాబా గుడిలో నిధుల గోల్మాలట. 17 కోట్లు తినేసిన ఆలయ పాలక వర్గం. డొల్ల కంపెనీలకు మ్యాచింగ్ గ్రాంట్ నిధుల బదిలీ. 2 ప్రవాసాంధ్రుల హస్తం. బాధితుల్లో యాపిల్, వీసా, డెల్ కంపెనీల ఉద్యోగులు. రంగంలోకి ఫెడరల్ సంస్థలట. గుళ్ళే సంబంధించిన డబ్బులే మింగిరండి. వీళ్ళు ఇంతకంటే దుర్మార్గులు ఉన్నారా? ఇక ఎక్కడిది అసలు? అమెరికాలో టెంపుల్ అన్నమాట ఇది. ఆలయ పాలక వర్గం మొత్తం 17 కోట్లు మింగిందట. ఈ పైసా అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లే కదా ఇక్కడ ఉండేది. వాళ్ళు అందులో చందాలు రాయడమో లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేసే వాళ్ళంతా. దాదాపు 17 కోట్లు మింగేసిరట పాలకవర్గం మొత్తం. సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులు విరాళం ఇచ్చే ప్రతి డాలర్కు వాటి అంతర్గత విధి విధానాలు అనుసరించి 2 జోడిస్తాయట. అంటే ఉద్యోగి $100 ఇస్తే కంపెనీ $200 ఇస్తుందట. మొత్తం $300 సేవా కార్యక్రమాలకు వెచ్చించాలన్నట. దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ అంటాం. ఇప్పుడు ఒక ఎంప్లాయీ నేను ఒక $100 ఖర్చు పెట్టాలనుకుంటున్న సేవా కార్యక్రమాల కోసం అంటే కంపెనీ ఏం కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అని చూసిన తర్వాత దానికి ఇంకొక డబల్ $200 యాడ్ చేసి సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పిస్తుందట. సో మొత్తం మింగేసిరట. అమెరికాలో మరోసారి కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల అవకతవకలకు ప్రవాసాంధ్రులు బలైపోయిరట. ఇప్పటి వరకు తెలుగు సంఘాలకే పరిమితమైన ఈ కుంభకోణం ఇప్పుడు ఆలయాలు సైతం జరిగిందట. తాజాగా టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ సమీపంలోని సీడర్ పార్క్లో గల శ్రీ షిరిడి సాయి బాబా టెంపుల్లో సుమారు 17 కోట్లను కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ పథకం ద్వారా సేకరించిన బోర్డు సభ్యులు సరైన ఆమోదం లేకుండా స్వలాభానికి వినియోగించుకున్నారు. ఈ సొమ్ములు రికవరీ చేసి కార్పొరేట్ సంస్థలకు తిరిగి చెల్లించాలని ప్రస్తుత కార్యవర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మ్యాచింగ్ గ్రాంట్ నిధులను స్వలాభానికి వాడుకోవడమే కాకుండా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి భక్తులిచ్చిన విరాళాలు దారి మళ్లించారనే అభియోగాలపైన దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినాయి. ఆలయాల్లో ఇలాంటి అక్రమాలు జరగడం దురదృష్టకరమని ప్రవాసాంధ్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్కామ్ ఎట్లా బయటకు వచ్చింది? 2007లో హవాయి నుంచి ఆస్టిన్ వచ్చిన జిల్ ఎడ్వర్డ్స్, క్రేగ్ ఎడ్వర్డ్స్ దంపతులు సీడర్ పార్కులో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 2010లో బాబా ఆలయాన్ని ప్రారంభించారట. నాన్ మెంబర్ సంస్థగా మొదలైన ఈ ఆలయానికి క్రేగ్ చైర్మన్గా, జిల్ కార్యదర్శిగా వ్యవహరించారు. నాన్ మెంబర్ సంస్థ అయినప్పటికీ మెంబర్ సంస్థ రీతిలో ఒక్కో కుటుంబం నుంచి $10,000 నుంచి $20,000 వసూలు చేసి సభ్యులను జాయిన్ చేసుకున్నారట. అలా 150 మందిని ట్రస్టీలుగా ఏర్పాటు చేసుకున్నారు. 2010-2014 మధ్యకాలంలో జిల్, క్రేగ్ దంపతులు ఆలయాన్ని తమ కనుసన్నల్లోనే నడిపించారట. 4 ఏళ్ళు నడిపించారు. వీరికి బాలాజీ, కిషోర్ అనే 2 ప్రవాసాంధ్రులు సహకరించారట. వీరంతా కలిసి ఆలయ బోర్డుగా ఏర్పడి మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణానికి పాల్పడ్డారట. ఆలయ ప్రాంగణంలో 2015లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. క్రేగ్ చనిపోయిందట. దీంతో 2 ప్రవాసాంధ్రులు జిల్తో చేతులు కలిపి 2016 నుంచి మ్యాచింగ్ గ్రాంట్ల పథకం ద్వారా అడ్డదారిలో నిధులు పోగేసుకునేందుకు భక్తులను పావులుగా వాడుకున్నారట. ఆలయంలో వాలంటీర్గా పనిచేసే ఒక భక్తుణ్ణి ఈ కార్యవర్గం మ్యాచింగ్ గ్రాంట్ల ద్వారా నిధులు తేవాలి అని కోరిందట. ఆ భక్తుడు యాపిల్ సంస్థలో తనకి వచ్చిన షేర్లలో కొన్నింటిని విక్రయించగా వచ్చిన $40,000తో పాటు తన 3 సహోద్యోగుల ద్వారా మొత్తం $1,20,000 ఆలయ ఖాతాలో జమ చేసిందట. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆ 4 ఉద్యోగాలు కోల్పోయారట. ఇలాగే మ్యాచింగ్ గ్రాంట్ల అవకతవకలకు పాల్పడిన 20 మందికి పైగా యాపిల్ సంస్థలో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వీసా సంస్థలో సీనియర్ డైరెక్టర్గా ఉన్న మరో వ్యక్తి ఇలాగే నిధుల సేకరణ జరిపి ఆ వివరాలు సంస్థ అంతర్గత బృందాల్లో చాటింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అతని కారణంగా మరో 100 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారట. మొత్తం మీద 120 మంది ప్రవాసాంధ్రుల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాపిల్, వీసాతో పాటు డెల్ సంస్థల ఉద్యోగులు కూడా ఈ బాధితుల్లో ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా వారికి లభించే ప్రయోజనాలన్నీ కలిపితే 100 కోట్ల నష్టం అయినట్టు అవుతుంది. అయితే అక్రమంగా సేకరించిన 17 కోట్లను అప్పటి కార్యవర్గం తమ అద్దెలు చెల్లించడానికి వాడారని, ఇండియాకు మనీ లాండరింగ్ చేశారని, డొల్ల కంపెనీ అయిన సాయి చారిటీస్కు బదలాయించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. $40,000 కోల్పోయిన వ్యక్తి తన బాధను చెబుతూ 2023 నవంబర్లో ఆలయ ట్రస్టీలకు మెయిల్ పంపడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో ఆలయ నాయకత్వంలో మార్పు కోసం తిరగబడ్డారు. శ్వేత జాతీయురాలితో పాటు 2 ప్రవాసాంధ్రులు రాజీనామా చేశారు. కొత్త కార్యవర్గం జరిపిన ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయట.
క్రేగ్ మృతి తర్వాత జిల్ రెండో పెళ్లి చేసుకుందట. నూతన కార్యవర్గం 2024 అక్టోబర్లో సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. 2025 జనవరిలో ఈ డొల్ల కంపెనీలు మూసేసిన జిల్ ఆస్టిన్ నుంచి వెళ్ళిపోయిందట. ఆమె ప్రస్తుతం ఫెడరల్ సంస్థలో ఆలయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపైన దర్యాప్తు చేస్తున్నది. ఇక విచారణ మనలెక్క ఉండదు కదా, ఆడ సీరియస్గానే ఉంటుంది. ఇట్లా ఆలయం పైసలు కూడా మింగిరి చూడరు ఇక ఎట్లుంటుందో.